హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్కే ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మనం చూడబోతున్నాం. సో ఆ టాపిక్ ఏంటంటే మనకి కాంపన్సేటర్స్. ఓకే, సో ఈ కాంపన్సేటర్స్ అనేటటువంటి టాపిక్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఇంజనీరింగ్ లోని కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ లో మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సో క్లియర్ గా ఉండడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే అసలు యాక్చువల్గా మన కాంపన్సేటర్స్ ని మనం ఎందుకు ఆ కాన్సెప్ట్ ని మనం డిస్కస్ చేస్తున్నాం, దాని యొక్క ఉపయోగం ఏంటి, ఒకవేళ మీ కాంపన్సేటర్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని మనం ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిజైనింగ్ లో మనం ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల అసలు మనకి ఏమవుతుంది అన్నది సో కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకి సో ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కాంపన్సేటర్స్ అనేది మనం యూజ్ చేయడం వల్ల మనకి సో సిస్టమ్ ఏమవుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకి కాంపన్సేటర్స్ ని మనం యూజ్ చేయడం వల్ల సో మనకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే సిస్టమ్ యొక్క రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ స్టడీ స్టేట్ అవుట్పుట్ ఇంప్రూవ్ అవుతుంది, ఎర్రర్ కాన్స్టాంట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. ఓకే, సో ఇలా మనకి చాలా అడ్వాంటేజెస్ అనేది ఉన్నాయి కాబట్టి సో ఈ కాంపన్సేటర్స్ అనేటటువంటి కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎనాలిసిస్ లోకి ఎంటర్ అవ్వడానికంటే ముందు మనం యాక్చువల్ గా కాంపన్సేటర్ అంటే ఏంటి అండ్ కాంపన్సేటర్స్ అనేది ఎన్ని రకాలు అండ్ వాటి యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వేషన్స్ ఏంటి అనేది మనం క్లియర్ గా చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి కాంపన్సేటర్స్ అనేది టోటల్ గా మనకి 3 టైప్స్ ఉండడం జరిగింది. ఓకే, సో 3 టైప్స్. సో ఆ 3 టైప్స్ లో సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి లీడ్ కాంపన్సేటర్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సో లీడ్ కాంపన్సేటర్, ఫస్ట్ వన్ లీడ్ కాంపన్సేటర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సో లాగ్ కాంపన్సేటర్. ఓకే, లాగ్ కాంపన్సేటర్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు కంబైన్డ్ గా ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనకి లాగ్ అండ్ లీడ్ కాంపన్సేటర్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ పర్టికులర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపన్సేటర్స్ యొక్క యూజ్ అనేది మనకి చాలా చాలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ లీడ్ కాంపన్సేటర్ అంటే ఏంటి, లాగ్ కాంపన్సేటర్ అంటే ఏంటి, లాగ్ లీడ్ కాంపన్సేటర్ అంటే ఏంటి, అసలు కాంపన్సేటర్ అంటే ఏంటి అనేది మనం డెఫినేషన్ చూసాం. ఆ తర్వాత మనం ఈ వీడియోలో ఓన్లీ లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎనాలిసిస్ ఎలా ఉంది అండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం ఎలా మనకి తీసుకొస్తున్నాం, దాని యొక్క ఈక్వాలెంట్ అంటే లైక్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఏంటి అన్నది క్లియర్ గా మనకి చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ అసలు కాంపన్సేటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ కాంపన్సేటర్. ఓకే, సో డెఫినేషన్ చూడండి ఇక్కడ. సో డెఫినేషన్ వచ్చేసరికి మనకు ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ నెట్వర్క్ ఆర్ కంట్రోలర్ యాడెడ్ టు ఏ సిస్టమ్ టు మాడిఫై ఇట్స్ రెస్పాన్స్ టు ఇంప్రూవ్ స్టెబిలిటీ, ట్రాన్సియెంట్ రెస్పాన్స్, స్టడీ స్టేట్ ఎర్రర్ ఈస్ కాల్డ్ యాజ్ కాంపన్సేటర్. ఒకసారి మళ్ళీ చదవండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ నెట్వర్క్ ఆర్ కంట్రోలర్ యాడెడ్ టు ఎ సిస్టమ్ టు మాడిఫై ఇట్స్ రెస్పాన్స్ టు ఇంప్రూవ్ స్టెబిలిటీ. ఓకే, ఇంప్రూవ్ స్టెబిలిటీ అండ్ ట్రాన్సియెంట్ రెస్పాన్స్ అండ్ ఆల్సో స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టాంట్స్. సో దీన్ని మనం కాంపన్సేటర్ అని డిఫైన్ చేస్తున్నాం. సింపుల్ చెప్పాలంటే సో కాంపన్సేటర్ అంటే ఏంటంటే ఒక నెట్వర్క్ ని ఒక సిస్టమ్ కి మనం యాడ్ చేయడం వల్ల ఆ సిస్టమ్ యొక్క స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది, స్టడీ స్టేట్ ఎర్రర్ కాన్స్టాంట్స్ కూడా ఇంప్రూవ్ అవుతున్నాయి. సో దాన్ని మనం కాంపన్సేటర్ అని మనం అనడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇది యాక్చువల్ గా కాంపన్సేటర్ యొక్క డెఫినేషన్. బట్ ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ కాంపన్సేటర్స్ ఉన్నాయి. ఏంటది, ఫస్ట్ మనకి లీడ్ కాంపన్సేటర్. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ లీడ్ కాంపన్సేటర్. సో లీడ్ కాంపన్సేటర్ యొక్క డెఫినేషన్ ఏంటని ఒకసారి చూస్తే కనుక సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ when a sinusoidal input is applied to the network and it produces a sinusoidal steady state output having a phase lead with respect to input. Okay, so then this type of network is called as lead compensator. Okay, so బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ మనకి డెఫినేషన్ ఏంటంటే ఎప్పుడైనా ఒక సైనసాయిడల్ ఇన్పుట్ అనేది ఒక నెట్వర్క్ కి మనం అప్లై చేసినప్పుడు సో ఆ నెట్వర్క్ అనేది మనకు సైనసాయిడల్ స్టడీ స్టేట్ అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ మనకి లీడ్ ఫేజ్ అనేది లీడ్ లో విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ గా ఉంటుందో సో ఆ పర్టికులర్ నెట్వర్క్ ని మనం సో ఇక్కడ లీడ్ కాంపన్సేటర్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూడండి. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ when sinusoidal input, okay, when sinusoidal input is applied to a network. Okay, so to a network and this network is produces a sinusoidal steady state output having a phase lead with respect to what input. So then this type of network is called as lead compensator. Okay, so try to understand ఆ డెఫినేషన్ ఏంటంటే ఒక నెట్వర్క్ కి మనం సైనసాయిడల్ ఇన్పుట్ కనుక ఇస్తే ఆ నెట్వర్క్ అనేది మనకు సైనసాయిడల్ స్టడీ స్టేట్ అవుట్పుట్ విత్
ఫేజింగ్ లీడ్, ఓకే, ఫేజ్ అనేది లీడ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తుందో సో ఆ పర్టికులర్ నెట్వర్క్ ని మనం లీడ్ కాంపన్సేటర్ అని మనం పిలవడం జరుగుతుంది. ఓకే, సో లీడ్ కాంపన్సేటర్ కాబట్టి మనకి ఇక్కడ ఫేజ్ అనేది లీడ్ లో ఉంటుంది. ఓకే, ఇది డెఫినేషన్. నెక్స్ట్ లాగ్ కాంపన్సేటర్. సో లాగ్ కాంపన్సేటర్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ when a sinusoidal input is applied to the network, then it produces a sinusoidal steady state output having a phase lag. Okay, ikkada mana difference. Okay, lead compensator lo phase lead lo untundi, lag compensator lo phase lag lo untundi with respect to enti applied input. Then this type of network is called as lag compensator. Okay, baga ardham chesukovali. It is defined as when a sinusoidal input is applied to the network, then it produces a sinusoidal steady state output having a phase lag with respect to input. Then this type of network is called as lag compensator. Okay, so ఇప్పుడు మనకి లీడ్ కాంపన్సేటర్ ఏంటి అండ్ ల్యాగ్ కాంపన్సేటర్ ఏంటి అన్నది మనకి క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు థర్డ్ టైప్ ఏంటి మనకంటే ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ. సో ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్, సో దీని డెఫినేషన్ ఏంటన్నది చూద్దాం మనం. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ when a sinusoidal input is applied to the network, then it produces a sinusoidal steady state output having both, okay, having both phase lag and phase lead with respect to input, but only the thing is ఏంటంటే మనకి ఇక్కడ బట్ ఇన్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రీజియన్స్. బాగా అర్థం చేసుకోండి, డిఫరెంట్ రీజియన్స్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సో లాగ్ లీడ్ కాంపన్సేటర్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక నెట్వర్క్ కి మనం సైనసాయిడల్ ఇన్పుట్ అప్లై చేసినప్పుడు ఆ నెట్వర్క్ అనేది మనకు సైనసాయిడల్ స్టడీ స్టేట్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తూ బోత్ ఫేజ్ లాగ్ అండ్ ఫేజ్ లీడ్ ని ప్రొవైడ్ చేస్తుందో విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్. సో ఆ పర్టికులర్ నెట్వర్క్ ని మనం ఏమంటున్నాం అంటే లాగ్ లీడ్ నెట్వర్క్ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఎప్పుడు అంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రీజన్స్ అప్పుడు. ఓకే, సో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రీజన్స్ అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ అంటే మన ఇక్కడ మన హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు లీడ్ ఉంటుంది ఎప్పుడు లాగ్ ఉంటుంది అన్న చూడాలి. సో మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఫేజ్ లాగ్ అనేది ఎప్పుడు కూడా లో ఫ్రీక్వెన్సీ రీజన్స్ లో ఉంటుంది అండ్ ఫేజ్ లీడ్ అనేది ఎప్పుడు కూడా హై ఫ్రీక్వెన్సీ రీజన్ లో ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నా చూడండి. సో ఇక్కడ మనకు ఫేజ్ లాగ్, ఓకే, సో ఫేజ్ లాగ్ ఎప్పుడు కూడా మనకు ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే సో అక్కర్స్ ఇన్ లో ఫ్రీక్వెన్సీ రీజియన్స్. ఓకే, సో లో ఫ్రీక్వెన్సీ రీజియన్స్. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే మనకు ఫేజ్ లీడ్ అనేది మనకి ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే మనకు సో ఇన్ హై ఫ్రీక్వెన్సీ రీజియన్. ఓకే, హై ఫ్రీక్వెన్సీ రీజియన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట. ఓకే, సో చూడండి, ఫేజ్ లాగ్ అక్కర్స్ ఇన్ లో ఫ్రీక్వెన్సీ రీజియన్ అండ్ ఫేజ్ లీడ్ అక్కర్స్ ఇన్ హై ఫ్రీక్వెన్సీ రీజియన్. సో ఎందుకు మనం ఈ పాయింట్ ఇక్కడ హైలైట్ చేస్తున్నామంటే సో ఏదైనా ఒక నెట్వర్క్ కి మనం సైనసాయిడల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ నెట్వర్క్ అనేది సైనసాయిడల్ స్టడీ స్టేట్ అవుట్పుట్ ని ప్రొడ్యూస్ చేస్తూ బోత్ ఫేజ్ లాగ్ అండ్ ఫేజ్ లీడ్ విత్ రెస్పెక్ట్ టు ఇన్పుట్ ఉండి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ రీజియన్స్ లో ఉంటుందో ఆ పర్టికులర్ నెట్వర్క్ ని మనం లాగ్ లీడ్ కాంపన్సేటర్ అని మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు లీడ్ కాంపన్సేటర్ ఏంటి, లాగ్ కాంపన్సేటర్ ఏంటి, లాగ్ లీడ్ కాంపన్సేటర్ ఏంటి అండ్ యాక్చువల్ కాంపన్సేటర్ ఏంటన్నది మనం చూస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే లీడ్ కాంపన్సేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఏంటి అండ్ దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనం ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ నుండి మనం డిరైవ్ చేస్తున్నాం అండ్ ఆ పర్టికులర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వల్ల మనకు మనకి సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నది మనం చూడడం కోసం లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని డిరైవ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి, ఎస్, ఇక్కడ నేను లీడ్ కాంపన్సేటర్, ఓకే, సో లీడ్ కాంపన్సేటర్, సో లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని మనం ఎలా డిరైవ్ చేస్తాం ఏంటి అన్నది మనం క్లియర్ గా చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు సో లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రికల్ నెట్వర్క్, ఓకే, సో లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్ ని మనం చూద్దాం. సో లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది మనకి ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ సెకండ్ రెసిస్టర్ అనేది మనకి ఇలా కనెక్ట్ చేయబడుతుంది. సో ఇక్కడ మనం రెసిస్టర్ R2 అని ఇచ్చేద్దాం అండ్ ఇక్కడ రెసిస్టర్ 1 అని ఇచ్చేద్దాం. అయితే ఈ రెసిస్టర్ 1 కి అక్రాస్ లో ఒక కెపాసిటర్ ని మనం ఇలా ఒక కెపాసిటర్ ని ఇలా కనెక్ట్ చేస్తూ దాని యొక్క నేమ్ అనేది C అని ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడ అక్రాస్ ఈ టెర్మినల్స్ కి మనం ఇన్పుట్ వోల్టేజ్
అప్లై చేస్తున్నాం. అండ్ అక్రాస్ ఇక్కడ R2 ఏదైతే ఉందో ఈ 2 టెర్మినల్స్ కి అక్రాస్ లో సో మనం అవుట్పుట్ వోల్టేజ్ ని మనం మెజర్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ సర్క్యూట్ డయాగ్రామ్ మనకి ఏంటంటే లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ ఓకే నెట్వర్క్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ కి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గనక మనం రాస్తే ఆ పర్టికులర్ ట్రాన్స్ఫర్ ఫంక్షనే మనకి సిస్టమ్ యొక్క రెస్పాన్స్ ని మనకి కంప్లీట్ గా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దానికోసం మనం చూస్తే గనక యాక్చువల్గా లీడ్ కాంపన్సేటర్ యొక్క సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్, లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అసలు ఏంటి అన్నది చూస్తే గనక చూడండి. సో ఫస్ట్ సో ఇక్కడ లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం చూస్తే సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సో టీ డాట్ ఎఫ్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సో మనకు ఆల్రెడీ తెలుసు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ సో లాప్లస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లస్ ఆఫ్ ఇన్పుట్. సో దాని ప్రకారం చూస్తే మనకి ఇక్కడ వి అవుట్పుట్ ఉంది అండ్ వి ఇన్పుట్ ఉంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని రాస్తే సో అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై సో ఇన్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఎస్ అంటే ఇది ఏంటి మనకి లాప్లస్ ఆఫ్ ఎస్, లాప్లస్ ఆఫ్ అవుట్పుట్ టు ది లాప్లస్ ఆఫ్ ఇన్పుట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్ డొమైన్ అనే ఫంక్షన్ మనకి సో ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లాప్లస్ ఆఫ్ అవుట్పుట్ బై లాప్లస్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ సో వి నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై వి ఇన్పుట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటంటే మనకు ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై టీ డివైడెడ్ బై ఎస్ ప్లస్ 1 డివైడెడ్ బై ఆల్ఫా టీ. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనకు సో లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ మనకి టీ ఏదైతే ఉందో ఆ టీ వచ్చేసి మనకి ఏంటంటే టైం కాన్స్టాంట్. సో ఇక్కడ దాన్ని మనం R1 ఇంటూ సి అని రాస్తున్నాం. అండ్ ఇక్కడ ఆల్ఫా ఏదైతే ఉందో ఆ ఆల్ఫా అనేది మనకు సో R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 అని మనం రాస్తున్నాం. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆల్ఫా ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 ఉండాలి. ఓకే, లెస్ దెన్ 1 అంటే మళ్ళీ నాట్ నెగటివ్ వాల్యూస్ కాదండి, 0 నుంచి ఓకే 0 లెస్ దెన్ ఆల్ఫా లెస్ దెన్ 1, ఓన్లీ 0 నుండి 1 కి లెస్ దెన్ లోనే ఉండాలి. ఓకే, సో ఇది మనకు ఆల్ఫా రేంజ్. అండ్ ఇక్కడ టీ అనేది మనకు R1 ఇంటూ సి అంటున్నాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాస్తున్నామో సో ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి సో ఈ నెట్వర్క్ నుండే మనకి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనకి సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది లీడ్ కాంపన్సేటర్. కానీ మనం ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని ఇక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ నుంచి మనం డిరైవ్ చేయాలి. ఓకే, సో దానికోసం అని నేను డెరివేషన్ చేయబోతున్నాను. సో డెరివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రై టు అండర్స్టాండ్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని డిరైవ్ చేయాలి. ఓకే, ఎస్. నౌ మనకున్నటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఏముంది? ఎస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఓకే, నీట్ గా క్లియర్ గా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ నెట్వర్క్ లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్ అనేది మనకు సో ఇక్కడ మనకి ఇది అవుట్పుట్ వోల్టేజ్, అండ్ ఇది మనకు R2 అండ్ ఇది మనకు R1. అండ్ R1 కి అక్రాస్ లో ఒక కెపాసిటర్ ని మనం ఇలా పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్ వోల్టేజ్ అనేది మనం అప్లై చేస్తూ ఉన్నాం. ఓకే, సో ఇది మనకి ఎలక్ట్రికల్ నెట్వర్క్ అన్నమాట. అయితే ఇప్పుడు మనకి డెఫినేషన్ ప్రకారం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం మనకి ఏంటది? డెఫినేషన్ ప్రకారం చూస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే సో వి నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై సో Vn ఆఫ్ ఎస్ అన్న. ఓకే, సో లాప్లస్ ఆఫ్ అవుట్పుట్ టు ది లాప్లస్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అంటే ఏంటి? అవుట్పుట్ అనేది అక్రాస్ రెసిస్టర్ లోనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే అవుట్పుట్ అనేది మనం అక్రాస్ రెసిస్టర్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ ఇన్పుట్ అనేది ఏంటి మనకు? సో ఇన్పుట్ అనేది మనం ఇలా అప్లై చేస్తున్నాం కాబట్టి ఈ కంప్లీట్ లూప్ కి మనకి రావడం జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి క్లోజ్డ్ లూప్ లో ఫ్లో అవుతున్న కరెంట్ అనేది సో నేను I ఆఫ్ ఎస్ అని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని నుండి మనం ఏం చేద్దామంటే డిరైవ్ చేయాలి. ఓకే, సో దానికోసం చూడండి, సో ఫస్ట్ నేను రాస్తున్నాను ఇక్కడ సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సో ఇక్కడ షార్ట్ కట్ లో టీ డాట్ ఎఫ్ అని రాస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సో వి నాట్ ఆఫ్ ఎస్ డివైడెడ్ బై ఓకే సో Vn ఆఫ్ ఎస్. నౌ ఇక్కడ చూడండి, వి నాట్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? వోల్టేజ్. ఓకే, ఇక్కడ మనకి అవుట్పుట్ అక్రాస్ R2 ఉంది. సో ఆ టైంలో మనకి I ఆఫ్ ఎస్ అనేది కరెంట్ మనకు ఈ R2 నుండి ఫ్లో అవుతుంది. కాబట్టి సో ఇప్పుడు నేను ఎలా రాయొచ్చు? సో R2 ఇంటూ I ఆఫ్ ఎస్ అని మనం రాయొచ్చు డివైడెడ్ బై సో ఇన్పుట్ సైడ్ మనకి ఈక్వేషన్. ఇన్పుట్ సైడ్ అంటే మనకి R1 అండ్ C అనేది ప్యారలల్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ R2 అనేది దీనికి సిరీస్ లో ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు ఇక్కడ? సో మన ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే
R1 అండ్ C అనేది ప్యారలల్ లో ఉంది, దాని యొక్క రిజల్టెంట్ ప్లస్ R2. ఓకే, సో కాబట్టి మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ సో రెండు R1 అండ్ C ప్యారలల్ ఉంది కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్ మనం ఎలా రాయొచ్చు అంటే R1 ఇంటూ 1/CS డివైడెడ్ బై R1 ప్లస్ 1/CS. అండ్ ఈ పర్టికులర్ రిజల్టెంట్ కి R2 అనేది సిరీస్ లో ఉంది, అంతే కదా. చూడండి ఒకసారి, సో ఇక్కడ ఈ రిజల్టెంట్ కి R2 అనేది సిరీస్ లో ఉంది కాబట్టి సో ఇన్పుట్ సైడ్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ అనేది మనం ఇలా రాసేసాం. ఓకే, అండ్ ఇక్కడ ఈ కంప్లీట్ టర్మ్ కి ఈ కంప్లీట్ టర్మ్ కి మనకు మళ్ళీ I(S) అనేది మల్టిప్లై అవుతుంది, ఎందుకంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కాంబినేషన్ ఆఫ్ R1C అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ R2. సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈక్వేషన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే సో మనకు ఫైనల్ గా మనకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో న్యూమరేటర్ లో R2 ఇంటూ I(S), డినామినేటర్ లో R1 ఇంటూ 1/CS డివైడెడ్ బై R1 ప్లస్ 1/CS ప్లస్ R2 హోల్ బ్రాకెట్ ఆఫ్ I(S). సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే కనుక ఎలా వస్తుందంటే చూడండి, సో మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సో ఇంత ముందుకు ఉన్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో ఈ స్టెప్ ని మళ్ళీ నేను రిపీట్ గా రాస్తున్నాను కొంచెం మీకు అర్థం కావడం కోసం. సో R2 ఇంటూ I(S) divided by so R1 into 1/CS divided by R1 plus 1/CS plus R2 and ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ కి సో కరెంట్ అనేది I(S) ఉంది కాబట్టి సో ఇది మనకి ఇంత ముందుకు రాసినటువంటి స్టెప్. ఓకే, సో దీని నుండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో సింప్లిఫై చేస్తే కనుక సో R2 ఇక్కడ మనకి న్యూమరేటర్ లో I(S) ఓకే, సో న్యూమరేటర్ లో I(S), డినామినేటర్ లో I(S) క్యాన్సిల్ చేస్తే కనుక సో మనకి రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ఏముంటుంది అంటే న్యూమరేటర్ లో R2 అనేది ఉండడం జరుగుతుంది అండ్ డినామినేటర్ లో ఏముంటుంది, డినామినేటర్ లో సో R1. ఓకే, R1 మల్టిప్లైడ్ విత్ 1/CS అంటే సో మనం డైరెక్ట్ గా R1 డివైడెడ్ బై CS నెక్స్ట్ డివైడెడ్ బై ఏముంటుంది మనకి ఇక్కడ. సో ఇక్కడ చూడండి R1 ప్లస్ 1/CS అంటే మనం ఇక్కడ ఎలా రాయొచ్చు, R1 ఇంటూ CS plus 1 divided by CS and remaining R2 is there. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ CS ని అండ్ CS ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, మనకి సో న్యూమరేటర్ లో R2 ఉంది, డినామినేటర్ వచ్చేసరికి ఏముంది R1 డివైడెడ్ బై R1 ఇంటూ CS ప్లస్ 1 అండ్ ప్లస్ దిస్ ఇస్ R2. ఓకే, సో దీని నుండి మనం ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే చూడండి R2 డివైడెడ్ బై సో ఇక్కడ చూడండి సింప్లిఫై R1 డివైడెడ్ బై R1 ఇంటూ CS ప్లస్ 1 ప్లస్ R2 కాబట్టి సో మనం దీని ఈక్వేషన్ ని సో R1 ప్లస్ సో దిస్ డినామినేటర్ టర్మ్ కంప్లీట్లీ మల్టిప్లైడ్ విత్ R2, లేదంటే మనం డైరెక్ట్ గా LCM తీయండి. సో మనకి ఇక్కడ R1 ప్లస్ ఏముంటుంది R1 ఇంటూ R2 ఇంటూ CS ప్లస్ R2 సో డివైడెడ్ బై సో R1 ఇంటూ CS ప్లస్ 1. ఓకే, సో ఇలా మనకి ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి దీంట్లో సో మనకి డినామినేటర్ లో ఉన్నటువంటి డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ అంటే ఏంటి ఇక్కడ మనకు ఇది. ఓకే, సో R1 ఇంటూ CS ప్లస్ 1 ఏదైతే ఉందో సో దాన్ని మనం సింప్లిఫై చేస్తే అది మనకి న్యూమరేటర్ కి వచ్చేస్తుంది. సో దాని నుండి మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు అంటే సో డైరెక్ట్ గా సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు R2 ఇంటూ R1 ఇంటూ CS ప్లస్ 1 divided by so denominator term R1 plus R2 plus R1 into R2 into CS. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదు, అక్కడ ఉన్న ఈక్వేషన్ ని సింప్లిఫై చేసి రాసా. ఓకే, సో డినామినేటర్ లో ఉన్నటువంటి R1 CS ఏదైతే ఉందో ఓకే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేస్తే న్యూమరేటర్ కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి R1 ఇంటూ CS ప్లస్ 1 బై సో రిమైనింగ్ ఈక్వేషన్. ఓకే, సో దీని నుండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే కనుక చూడండి సో న్యూమరేటర్ లో మనకి ఏముంది ఇక్కడ న్యూమరేటర్ లో R1 ఇంటూ CS ప్లస్ 1 ఇంటూ R2 ఉంది. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే ఈ బ్రాకెట్ లో ఏదైతే ఉందో ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి R1 CS ప్లస్ 1 లో నేను ఏం చేస్తున్నానంటే సో R1C ని నేను అవుట్ సైడ్ కి రాస్తున్నాను. ఓకే, అండ్ డినామినేటర్ లో కూడా నేను ఏం చేస్తున్నానంటే R1 R2C ని సో నేను బయటికి తీస్తున్నాను. ఓకే, బయటికి చేయడం అంటే లైక్ ఇలా సింప్లిఫికేషన్ కోసం ఇలా రాయడం జరుగుతుంది. ఓకే, సో R2 ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఈ బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్ నుంచి నేను R1C మనం అవుట్ సైడ్ రాస్తే కనుక రిమైనింగ్ ఏముంటుంది S ఉంటుంది ప్లస్
ప్లస్ 1 అంటే మనం ఏం చేస్తున్నాం, 1 అంటే ఎలా రాయొచ్చు ఇక్కడ 1 by R1C అని రాయొచ్చు. ఎందుకంటే R1C ఈ ఇన్సైడ్ ఆఫ్ బ్రాకెట్ తో మల్టిప్లై అయితే R1 into CS ఉంటుంది, ప్లస్ R1C సెకండ్ టర్మ్ తో మల్టిప్లై అయితే న్యూమరేటర్ R1C డినామినేటర్ R1C క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనకి 1 ఉండడం జరుగుతుంది. సో డివైడెడ్ బై, సో నేను ఏం చేస్తున్నట్టే డినామినేటర్ లో కూడా సేమ్ అదే టర్మ్ నేను బయటికి రాస్తున్నాను. ఓకే, సో R1 into R2C ని నేను సింప్లిఫై చేసి ఇలా బయటికి రాస్తే రిమైనింగ్ ఏముంటుంది చూడండి. సో ఈ థర్డ్ టర్మ్ లో R1 R2C కామన్ తీస్తే ఎస్ అనే టర్మ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టర్మ్ లో R1 ప్లస్ R2 ని నేను కంబైన్డ్ గా రాశాను అనుకోండి. ఇలా R1 ప్లస్ R2 ని కంబైన్డ్ గా రాస్తే సో డినామినేటర్ లో మనం ఏం రాయొచ్చు ఇప్పుడు డైరెక్ట్ గా R1 into R2 into C అని రాసుకోవచ్చు. ఎస్, ఇలా రాసేసుకోవచ్చు, ఒక తప్పేం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ న్యూమరేటర్ లో ఉన్నటువంటి R2C ని డినామినేటర్ లో ఉన్నటువంటి R2C ని మనం ఇలా క్యాన్సిల్ చేస్తే కనుక సో మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా అవుతుందంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సో S ప్లస్ 1 డివైడెడ్ బై R1C డివైడెడ్ బై S ప్లస్ R1 ప్లస్ R2 డివైడెడ్ బై ఓకే సో R1 into R2 into C. ఓకే, సో మనకి పైన ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ మనకి ఇలా అయిపోయింది. సో ఇంకా మనం దీన్ని సింప్లిఫై చేస్తూ రాయొచ్చు. ఓకే, ఎలా రాయొచ్చు చూడండి ఒకసారి. సో న్యూమరేటర్ లో ఉన్నటువంటి S ప్లస్ 1 by R1C అండ్ డినామినేటర్ లో ఉన్నటువంటి S ప్లస్ R1 ప్లస్ R2 డివైడెడ్ బై R1 into R2 into C. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తూ ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. సో దీన్ని సింప్లిఫై చేస్తూ రాస్తే కనుక సో న్యూమరేటర్ లో S ప్లస్ 1 డివైడెడ్ బై R1C డివైడెడ్ బై సో డినామినేటర్ లో ఉన్నటువంటి S ప్లస్ సో ఇక్కడ చూడండి R1 ప్లస్ R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 డివైడెడ్ బై R1 R2 RC లో నేను ఏం చేస్తున్నాను అంటే R1C ని కామన్ అంటే లైక్ బయటికి రాస్తున్నాను. ఓకే, బయటికి అంటే ఎలా రాయొచ్చు 1 డివైడెడ్ బై R1C అని రాయొచ్చు. ఇలా రాసినప్పుడు రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది మనకు, రిమైనింగ్ టర్మ్ వచ్చేసి R1 ప్లస్ R2 ఉంటుంది. ఓకే, R1 ప్లస్ R2 ఉంటుంది అండ్ రిమైనింగ్ టర్మ్ ఏముంటుంది, రిమైనింగ్ టర్మ్ వచ్చేసి మనకు R2 అనేది ఉంటుంది. ఓకే, సో చూడండి ఒకసారి ఇక్కడ పెద్దగా వర్రీ అవ్వాల్సింది ఏం లేదు, ఉన్న ఈక్వేషన్ జస్ట్ సింప్లిఫై చేస్తూ ఇలా రాసేసా. ఓకే, సో న్యూమరేటర్ లో S ప్లస్ 1 by R1C ఎలా ఉందో అలానే ఉంది. డినామినేటర్ లో S ప్లస్ R1 ప్లస్ R2 బై R1 into R2 into R1 ప్లస్ డినామినేటర్ లో S ప్లస్ R1 ప్లస్ R2 డివైడెడ్ బై R1 R2 RC ని జస్ట్ సింపుల్ గా కొన్ని టర్మ్స్ ఇలా సపరేట్ చేస్తూ రాయాలి. ఎందుకంటే న్యూమరేటర్ లో 1 by R1C ఉంది కాబట్టి సో న్యూమరేటర్ లో డినామినేటర్ లో కొంచెం ఈక్వేషన్ ని సింప్లిఫై చేయడం కోసం రాసా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ నుంచి నేను వేరే కలర్ యూజ్ చేస్తా. ఎస్, చూడండి. సో మనకి యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటి, యాక్చువల్ గా మనం ఇంత ముందు డిస్కస్ చేసినట్టు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు S ప్లస్ 1 by T డివైడెడ్ బై S ప్లస్ 1 by ఆల్ఫా T అని నేను ఇంత ముందుకు రాసాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం డిరైవ్ చేయడం కోసమే మనం ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేసాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని మనం ఇక్కడ కంపేర్ చేస్తే చూడండి S ప్లస్ 1 by T అంటే సో ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, T ఈజ్ ఈక్వల్ టు R1C అని మనం రాస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డినామినేటర్ లో చూడండి 1 by T అనేది ఉంది అంటే 1 by R1C అంటే సో ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ కూడా మనకు TA. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి R1 ప్లస్ R2 డివైడెడ్ బై R2 ని మనం ఏం చేస్తున్నాం అంటే ఆల్ఫాగా తీసుకుంటాం అంతే. ఓకే, సో ఫైనల్ గా నేను మళ్ళీ ఇంకొక చిన్న స్టెప్ ఇక్కడ రాస్తూ ఫైనల్ కంక్లూజన్ చేసేద్దాం మనం. ఓకే, ఒకసారి చూడండి, మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు S ప్లస్ 1 by R1C డివైడెడ్ బై S ప్లస్ 1 by R1C into సో R2 ప్లస్ R1 డివైడెడ్ బై R2 అనేటటువంటి ఈ ఈక్వేషన్ మనకి ఇంత ముందుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో అందులో వచ్చిందో మనం జస్ట్ రిపీట్ చేసి రాసాం. సో దీని ప్రకారం చూస్తే మనకి ఏంటంటే సో 1 ప్లస్ 1 బై సో ఇక్కడ R1C అంటే ఏంటి మనకి T డివైడెడ్ బై S ప్లస్ 1 by R1C అంటే 1 by T. ఓకే, 1 by T. నెక్స్ట్ R2 ప్లస్ R1 డివైడెడ్ బై R2 దాన్ని నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ మనకి దాన్ని మనం సింప్లిఫై చేస్తూ
మన ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ చూడండి, ఫార్ములా ప్రకారం ఆల్ఫా అనేది మనకి ఏముండాలి, ఆల్ఫా అనేది ఓకే, ఆల్ఫా అనే వాల్యూ మనకు R2/R1 + R2 కావాలి. కాబట్టి సో R2/R1 + R2 రాయాలంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ ని మనం ఎలా రాయొచ్చు, 1 divided by R2 divided by R1 + R2 అని జస్ట్ మనకు అనుకూలంగా మార్చుకోవడమే. ఓకే, సో ఇప్పుడు దీన్ని చూడండి, ఇక్కడ చూస్తే సో ఈ టీ అంటే వచ్చేసేమో R1C అని మనం సబ్స్టిట్యూట్ చేసాం. అండ్ ఇక్కడ కూడా డినామినేటర్ లో ఈ టీ అంటే వచ్చేసి మనం R1C ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి ఇక్కడ ఉన్నటువంటి R2 divided by R1 + R2 ని మనం ఏమంటున్నాం అంటే ఆల్ఫా అంటున్నాం. సో ఫైనల్ గా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్ లో మనం చూడండి, ఓకే జస్ట్ ఒకసారి చూడండి, ఎస్ ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం సో ఇది టీ, అండ్ ఇక్కడ సింప్లిఫై చేస్తూ రాసిన దాని ప్రకారం సో న్యూమరేటర్ లో 1 + t డివైడెడ్ బై s ప్లస్ 1 డివైడెడ్ బై t డివైడెడ్ బై 1 డివైడెడ్ బై ఆల్ఫా. ఓకేనా, సో దీని నుండి మనం ఎలా రాయొచ్చు ఇప్పుడు, s ప్లస్ 1/t డివైడెడ్ బై s ప్లస్ 1/ఆల్ఫా t. సో ఇది మన ఫైనల్ గా లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో ఒకసారి చూడండి, మనం తీసుకున్నటువంటి ఆ ఎలక్ట్రికల్ లీడ్ కాంపన్సేటర్ యొక్క ఎలక్ట్రికల్ నెట్వర్క్ ని తీసుకొని సో దాని నుండి మనం సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ని మనం ఎలా డిరైవ్ చేసాం అంటే సో ఇలా మనం సింపుల్ గా 1 by 1 స్టెప్ ఫాలో అవుతూ ఇలా మనం తీసుకొచ్చాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏదైతే ఉందో లీడ్ కాంపన్సేటర్, సో ఇది మనం సిస్టమ్ లో ఇంక్లూడ్ చేస్తే గనక సో ఏ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ అయినా ఈజీగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, స్టడీ స్టేట్ అవుట్పుట్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రాన్సియెంట్ రెస్పాన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ఎర్రర్ కాన్స్టాంట్ కూడా ఇంప్రూవ్ అవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అందుకోసమైన కంట్రోల్ సిస్టమ్ లో లీడ్ కాంపన్సేటర్, ల్యాగ్ కాంపన్సేటర్, లీడ్ ల్యాగ్ కాంపన్సేటర్ సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.